నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ తెలంగాణ వార్తలకు స్వాగతం మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బడావత్ అనితా కుమారి ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. కాలనీల్లో పర్యటిస్తూ ప్రతి కుటుంబాన్ని కలుసుకుని తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరించారు. డిస్ట్రిక్ట్ డిసిసి అధ్యక్షులు గౌరవ వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎల్లంపేట మున్సిపాలిటీకి అధ్యక్షత వహిస్తూ ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గౌరవ మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ ఇన్ఛార్జీలుగా వేయడం జరిగింది. కాబట్టి వారి పర్యవేక్షణలో నిరంతరం మేము ప్రచారం సాగిస్తూ వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ విజయవంతంగా మేము తీసుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎల్లంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని మున్సిపాలిటీ 2వ డివిజన్ నుంచి అనిత గారు 2వ డివిజన్ నుంచి పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈ మున్సిపాలిటీలో 2వ డివిజన్ నుంచి బాదావత్ అనిత గారు 2వ డివిజన్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. వారు విద్యను అభ్యసించి ఇక్కడ ఈ వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడానికి అతి ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉండేది లోకలే కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజల్లో ఇక్కడ ఉన్న సమస్యలు ప్రధానంగా డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మరియు ఇక్కడ ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ప్రభుత్వం ఇస్తూ ఉందో ప్రజాపాలనలో భాగంగా పేద ప్రజలకు ఇళ్లను శాంక్షన్ చేసి ఇస్తానని చెప్పేసి తను వాగ్దానం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పింఛను, సన్న బియ్యము, 200 రూపాయలకు ఏదైతే మీటర్లను మనం ఫ్రీగా ఇస్తున్నామో, కరెంట్ ఫ్రీగా ఉచిత విద్యుత్ ఇస్తున్నామో అది కూడా ఏర్పాటు చేయడానికి ఎవరికైతే రాలేదో వారికి సహకారం అందిస్తానని చెప్పేసి ఈ మున్సిపాలిటీలోనే 2వ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి హామీలు ఇస్తూ విజయవంతంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలతో సహా ఈ ఊర్లో అందరికీ చేరుతా ఉన్నాయని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏ ఓటర్ని అడిగినా అనిత గారికి మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు మాకు ముందుగానే అతి ఉత్సాహం చూపిస్తూ మాకందరికి సహకరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ మున్సిపాలిటీలో 2వ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని చెప్పేసి ప్రజలకు హామీ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మాకు కూడా ఫిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మాజీ కార్పొరేటర్ గా సుభాష్ నాయక్ అని నేను వారికి చేదోడు వాదోడుగా ఉండి సహకరించడానికి నేను ఇక్కడికి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. అలాగే మన మేడ్చల్ మున్సిపాలిటీ నుంచి గౌరవ రాజు గారు మాజీ కౌన్సిలర్ గారు వారిని కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. కాబట్టి మా ఇద్దరు ఆధ్వర్యంలో 2వ డివిజన్ లో ఇంటింటికి ప్రతిరోజు 2 సార్లు ప్రచారం చేస్తూ ముందుకు సాగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న హోటల్ మహాసారులకు ఒకటే కోరుతా ఉన్నాం, యువకురాలు విద్యావంతురాలు కాబట్టి వారిని గెలిపిస్తే మీ డివిజన్ లో మంచి అభివృద్ధి పనులు సాధించుకోవచ్చు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆమె మంచి చదువుకుంది కాబట్టి ఆమెను మనకు ఛాయిస్ ఉంది. గిరిజనుల్లో ఈరోజు ఈ మున్సిపాలిటీలో ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది కాబట్టి అనిత కంపల్సరీగా చైర్మన్ స్థానం కూడా మేము దక్కే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఎల్లంపేట మున్సిపాలిటీలోని 2వ వార్డులో బాదావత్ అనిత గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆమెకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ ఆమెను నిలబెట్టడం జరిగింది. ఈ వార్డు ప్రజలను ప్రతి ఇంటింటికి పోయి, ప్రతి గడపకు పోయి, ప్రతి అక్కా చెల్లెను అన్నదమ్ములను పలకరించుకుంటూ పోతూ ఉన్నాము. ఇందులో భాగంగా ప్రతి ఇంట కాంగ్రెస్ పార్టీకి ఓటేసి బ్రహ్మరథం బట్టి గెలిపిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు మాకు అనుకూలంగా అమలైనాయి కాబట్టి మాకు ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు అన్ని రకాలుగా ముందొచ్చు రేవంత్ అన్న గారు మాకు అన్ని రకాలుగా ఇస్తున్నారు. కాబట్టి ఫ్రీ బస్సు కావచ్చు, కరెంటు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ రకంగా పేదవాళ్లకు ప్రతి ఇంట మేము ఈ బాణావతి అనిత గారు చెప్పడం జరిగింది. రేపు నేను గెలిపిస్తే మీ ఇంటింట ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు 60 గజాల ఇల్లు ఉంటే, ఖాళీ స్థలం ఉంటే దానికి 5 లక్షల రూపాయలు నేను ఇందిరమ్మ పథకం కింద ఖచ్చితంగా మీకు కేటాయిస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అదే రకంగా సపోర్టు ఉండి మేము భారీ మెజార్టీతోని ఈ అనిత కుమారిని గెలిపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. జై కాంగ్రెస్.